సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ బస్ స్టేషన్లో ఆకస్మిక పర్యటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయని, సమస్యల పరిష్కారం కోసం చొరవ తీసుకుంటామని హామీ ఇచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్, మీ సమస్యలపై ఎప్పుడైనా నాతో మాట్లాడవచ్చు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం మూడింటిపై ప్రాధాన్యత ఇస్తున్నాం. ఆర్టీసీ మా కుటుంబ పెద్దగా సమస్య పరిష్కారం చేసుకుంటాం. సమస్య పరిష్కారానికి మా తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఆర్టీసీ ఉద్యోగులు కూడా మేము చర్చలకు సిద్ధం అన్నారు. ఈ నెల 5, 6 తేదీల్లో హైదరాబాద్లోనే ఉంటా. ఆర్టీసీ ఉద్యోగులు ఎవరైనా ఎప్పుడైనా కలవచ్చు, మీ సమస్యలపై చర్చించవచ్చు. ప్రజాపాలన రేవంత్ రెడ్డి నాయకత్వంలో రవాణా వ్యవస్థ బాగుండాలని కొత్త బస్సులు కొనుగోలు చేశాం, నియామకాలు చేపట్టాం, బాండ్స్ ఇచ్చాం, కారుణ్య నియామకాలు చేపట్టాం, డాలు ఇచ్చాం. గత 10 సంవత్సరాలుగా నిర్వీర్యం అయిపోయి, సమ్మెతో అనేక మంది చనిపోయినా పట్టించుకోకుండా, ఒక్క ఆర్టీసీ బస్సు కొనుగోలు చేయకుండా, ఒక్క నియామకం చేయకుండా ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఆర్టీసీ సమ్మె చేస్తామని చెప్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు, ఇది ప్రజా పాలన ప్రభుత్వం, మీరు మా మంత్రి గారిని ఎప్పుడైనా కలిసి చర్చించి సమస్య పరిష్కారం చేయవచ్చు అని చెప్పారు. ఆర్టీసీ లాభాల బాట పోతున్న సందర్భంలో పాత అప్పులు, పాత పీఎఫ్, సీసీఎస్ బకాయిలు తగ్గిస్తూ రిటైర్మెంట్ రోజువారీ నిధులు వాళ్లకి ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఆర్టీసీ వాళ్లు ఎవరు వచ్చినా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్టీసీ ఇప్పుడిప్పుడే ముందుకు వెళ్తుండడంతో సమ్మె చేస్తే మూలిగే నక్కపై తాటి పండు పడిన విధంగా చేయవద్దు. కష్టాల నుండి ఆర్టీసీ బయటపడుతుంది. ఇప్పుడిప్పుడే మన సమస్యలు తొలగుతాయి. ఆర్టీసీ కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆర్టీసీ మనది, మన సంస్థను మనమే కాపాడుకోవాలి. మీరు ఎప్పుడు వచ్చినా నేను చర్చలు సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ ప్రభుత్వం డిసెంబర్ 9 నుండి మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందిస్తున్నాం. బస్సు సౌకర్యం అక్క చెల్లెళ్లకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మహిళలు అంత సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఆర్టీసీలో మహిళలు వారి సమస్యలు నా దృష్టికి తీసుకొచ్చారు. బస్ స్టేషన్లో ఉన్న ప్రయాణికులతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నా. మహాలక్ష్మి ఆర్టీసీ ఉచిత ప్రయాణంపై మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్ స్టేషన్లో ఉన్న షాపు యజమానులతో మాట్లాడారు. వారి వ్యాపార ఆర్థిక వివరాలు అడిగి తెలుసుకున్నారు. 9 నుండి మహిళలకు ఉచితంగా బస్సు ఇచ్చేటువంటి సందర్భంలో ఈ సౌకర్యం వల్ల తెలంగాణ వ్యాప్తంగా అక్కా చెల్లెలందరికీ అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంది. హుస్నాబాద్ బస్టాండ్కి సంబంధించి కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ప్రయాణికులను యోగక్షేమాలు అడిగినప్పుడు వాళ్ళంతా కూడా సంతోషంగా అన్ని రకాల సర్వీసెస్ ఉపయోగించుకుంటామని చెప్పినారు. గత 10 సంవత్సరాలు నిర్వీర్యమైపోయి సమ్మె ద్వారా చేస్తే కూడా అనేక మంది చనిపోయినా స్పందించకుండా, ఒక కొత్త బస్సు కొనకుండా, ఒక కొత్త కార్మికుడికి లేదా ఆర్టీసీకి ఉద్యోగం ఇవ్వకుండా వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యమైన సందర్భంగా ఈరోజు ఆర్టీసీ పూర్తిగా లాభాల దిశలో పోయేటువంటి పరిస్థితుల్లో పాత అప్పులు, పాత పీఎఫ్ నుండి, పాత సీసీఎస్ నుండి వాళ్ళ నిధులను వాళ్ళకు రిటైర్మెంట్ రోజు ఇచ్చే విధంగా తీసుకునే ప్రయత్నం జరుగుతోంది. ఇటువంటి సందర్భంలో కొంత సమ్మెకు అనేటువంటి మాట చెప్తున్నటువంటి సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మొన్న స్పష్టంగా చెప్పినారు, ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, ఏదైనా చర్చ ద్వారా, సమస్య ద్వారా పరిష్కారం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు మా మంత్రి గారు ఎప్పుడైనా కలవచ్చు, మీకు సమస్య పరిష్కారానికి సంబంధించినటువంటి మార్గం తలుపులు తెరిచినాయని చెప్పి వాళ్ళు కూడా కొంతమంది మేము కూడా చర్చలకు సిద్ధమన్నారు. నేను రవాణా శాఖ మంత్రిగా వారందరినీ ఎప్పుడైనా వాళ్ళ వీళ్ళని బట్టి నేను 5, 6 తేదీలలో హైదరాబాద్లో ఉంటా. వాళ్ళు ఎప్పుడైనా కూడా నా దగ్గరకు వచ్చి తలుపులు చర్చ ఎవరైనా రావచ్చు, ఎవరైనా మాట్లాడవచ్చు. దానికి ఇదేమో అధికారికంగా పిలిచి అధికారికంగా రావాలి అట్లానేం అవసరం లేదు. ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ. అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం,
కారుణ్య నియామకాలు ఇస్తా ఉన్నాం, కార్మికుల సంక్షేమానికి సంబంధించినటువంటి పాత డిఏలు ఇస్తా ఉన్నాం, బాండ్స్ ఇస్తా ఉన్నాం. ప్రజా రవాణా వ్యవస్థ బాగుండాలి. ఇది గ్రామీణ ప్రాంత పేద ప్రజలకు సంబంధించిన రవాణా వ్యవస్థ. అందుకే కొత్త బస్సులు కొంటా ఉన్నాం, కొత్త నియామకాలు చేపడతా ఉన్నాం. కారుణ్య మా ముఖ్య ఉద్దేశం కూడా 3 ఉద్దేశాల మీద సంస్థ నడుస్తూ ఉంది. 1 సంస్థ పరిరక్షణ, 2 కార్మికుల సంక్షేమము, 3 ప్రయాణికుల సౌకర్యం. ఈ 3 విషయం ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో ఆర్టీసీ ఇప్పుడే ముందుకు పోతున్నటువంటి పరిస్థితుల్లో మూలుగే నక్క మీద తాటిపట్టు పడ్డట్టు జరగద్దు. అనవసరంగా ఈ కొంత ఇబ్బందికరమైనటువంటి అంశాలు తేవద్దనే దానిలో వారందరూ కూడా నేను సందర్భంగా ప్రత్యేకించి విజ్ఞప్తి చేస్తాను. ముఖ్యమంత్రి గారి మాట ప్రకారంగా మీరు ఎప్పుడు వచ్చినా నేను డిస్కషన్కు రెడీ అనే విజ్ఞప్తిని చేస్తాను.